మహబూబాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఒక స్కూల్లో ఆయన హెల్త్ సూపర్వైజర్ గా కూడా పనులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో సెలవులు కావడంతో ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా కూడా దుండగులు కాపు కాచి ఆయన తలపై రాడ్తో బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మాటు వేసి బలవంతంగా ఒక మిరప తోటలోకి కూడా తీసుకువెళ్లినట్లు కూడా తెలుస్తుంది. ఒకేసారి తలపై గొడ్డలతో నరకడంతో స్పాట్లోనే మృతి చెందారు పార్థసారథి. గతంలో కూడా పార్థసారథిపై హత్యాయత్నం కూడా చేసినట్లు కూడా పలువురు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్య కలకలం సృష్టిస్తుంది. పక్కా ప్రణాళికతో గుర్తు తేలిన వ్యక్తులు ఆయన్ను గొడ్డలతో నరికి మెరుపు తోటలో పడేశారు. పండగ సెలవుల్లో సొంతూరుకు వెళ్లి తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఆయన వస్తున్నట్లు ముందే తెలుసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన మహబూబాబాద్ పట్టణ పరిధిలోని బోరింగ్ తాండా సమీపంలోని మహబూబాబాద్ తొర్రూరు రహదారి వెంట మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన పార్థసారథి కుటుంబం భద్రాచలంలోని జగదీష్ నగర్ కాలనీలో ఉంటుంది. ఆయన మహబూబాబాద్ జిల్లాలోని దంతల్పల్లిలో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తూ అక్కడే ఓ అద్దె గృహంలో ఉంటున్నారు. ఉగాది రంజాన్ సెలవులు రావడంతో శుక్రవారం తన గ్రామానికి వెళ్లొచ్చారు. సోమవారం తిరిగి వస్తుంటే సాయంత్రం భద్రాచలం నుంచి ద్విచక్ర వాహనంపై నేలకుదురు మీదుగా దంతలపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పార్థసారథిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకొని బలవంతంగా రహదారి పక్కనే ఉండే మిరప తోటలోకి లాక్కెళ్లారు. తలపై గొడ్డలతో తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే పార్థసారథి మృతి చెందారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో వ్యవసాయ పనులు వెళ్తున్న స్థానికులు రహదారి వెంట ద్విచక్ర వాహనం పడి ఉండటాన్ని గమనించి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానించారు. అదే సమయంలో మృతదేహం వద్ద ఫోన్ రింగ్ అయింది. పార్థసారథి బావ శివప్రసాద్ చేస్తున్న ఫోన్ ఎత్తి పరిస్థితి అక్కడ వారు ఆయనకు వివరించారు. 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపిక ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే మొదటగా చూశారో వారితో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. జిల్లా కేంద్రంలో భజన్ తండాలు ఈరోజు ఉదయం జరిగిన హెల్త్ సూపర్వైజర్ హత్య అనేది జిల్లా మొత్తం కూడా సంచలనం జరిగింది. అసలు ఇతను ఎవరైతే పార్థసారథి ఉన్నారో ఇతను స్వగ్రామం భద్రాచలం 2 రోజులు సెలవు రావడంతో దంతలపల్లి ఎంజీబీఎస్ గురుకుల పాఠశాలలో ఇతను ఒక హెల్త్ సూపర్వైజర్ పనిచేస్తున్నారు. 2 రోజులు సెలవు కావడం స్వగ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా అతి కిరాతకంగా భజన్ తండా సమీపంలో పంట పొలాల్లో ఒక మృతదేహం హతమార్చి కనబడ్డాడు. అసలు దీన్ని దాని గురించి చూసిన సంబంధించిన ప్రత్యేక సాక్షులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా ఎవరు చూసారో చెప్పండి. ఏం జరిగింది, అసలు ఎవరు చూసి అసలు ఏమైంది? నేను 5 బాగు నా చిలక ఇటు ఉన్నది, మామిడి చెట్టు ఉన్నది. దాని కాపలా నేను సాయంత్రం 7ంటికి పోతా ఇంటికి, మళ్ళీ పొద్దున 5 బాగు వస్తా. వచ్చినాక నేను వస్తా అంటే ఆ సైటే వస్తుంది. ఎప్పుడైనా సైట్కి వస్తా. నేను సైట్కి వస్తా అంటే బండి అక్కడ బడి ఉన్నది, బండి కాడ నిలబడి కన్నా బండి కింద బడి ఉన్నది. బడి ఉన్నది చూస్తేనే బండి కింద బడి ఉన్నది అని మోరెక్కిన బండి మనుషులు గిడ వాళ్ళని ఉన్నారని మళ్ళీ అక్కడ నుంచి తిప్పి చూసిన ఆ బండి కాడ పోయి చూసిన బండి బాగా అటు కొడుతుంది లైటు. అటు చూస్తే ఇక్కడ మనుషులు లేరు. అటు చూస్తే బండి ముందు చూస్తే మనుషులు బడి ఉన్నాడు. అరే బొమ్మలు లెక్క బండి ఉన్నదని ముందు పోయి చూస్తే మనిషి ఉన్నాడు. అమ్మ దగ్గర పోదని నేను పోయినట్టు చిలకలు పోయి మళ్ళా 6ంటికి వచ్చినాం. 6:30కు వచ్చినాం. వచ్చి చూద్దాం అరా ఎవరో చచ్చి ఉన్నాడు అని పిలుచుకొచ్చి ఇంతలో ఇటుకును మా వాళ్ళు వచ్చారు. చూస్తే సెల్లు ఈ మోరి కాడ సెల్లు 2-3 సార్లు రింగ్ అవుతుంది. సెల్లు మా మోటి ముందు రేగు చెట్లలో పడి ఉన్నది. చెప్పులు గిప్పులు మొత్తం అక్కడ పడి ఉన్నది. సెల్లు పడి ఉన్నది. ఎత్తుకొని ఫోన్ చేయరంటే ఎవరు భయపడతారు. నేను పోయి మరి ఎత్తుకొని ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి. మరి ఎప్పుడు పొద్దున జరిగిందా, మరి రాత్రి జరిగిందా? పొద్దున తెల్లారినప్పుడు మోటార్ అయిపోయి ఆయన ఎప్పుడు ఏం చేసింది మాకు తెలియదు, కానీ పొద్దున 5 బాగు చూసి నేను. నువ్వు చూసినావా అసలు ఏం జరిగింది? ఈయన పిలుతూ వచ్చినావు. ఈయన ఇప్పుడు వీళ్ళు వస్తుంటే వీళ్ళు వెనక నేను వచ్చిన. ఆ లోపే ఈయన ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఈ మనిషి ఇట్లా అయిపోయిండు, అందరికి వాళ్ళు ఎవరో అని ఫోన్ చేసి ఈయన ఫోన్ తోటే కాలంటే ఫోన్ చేసి పోలీసులు చెప్పేసి పిలిపించలేపి వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడుకొని ఇది చేసి తెలియదు. మరి అది మన దంతలపల్లిలో ఏదో హాస్టల్లో ఉంటారంట. అది వాళ్ళతో అడుగుతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఫోన్లో జరిగినాక. అది మీరు చెప్పండి. ఇప్పుడు అతను ఎవరైతే పార్థసారథి ఉన్నారో మీ ఇంట్లోనే కిరాయికుండా అసలు ఎట్లా ఉంటుంది? ఆయన లొల్లులు కానీ మంచిగా ఉన్నాడు. వాడు నా దంతాల నా పేరు వెంకన్న. మా ఇంటినే వచ్చిన నుంచి కిరాయిలో ఉంటాడు.
సెలవుల నిమిత్తం మరి భద్రాచలం వాళ్ళ ఇంటికి పోయిండు. పోయి రిటర్న్ వస్తుంటే మరి వచ్చే క్రమంలో నాకు ఫోన్ చేసిండు 5:30 ప్రాంతంలో నిన్న ఫోన్ చేస్తే 11 గంటల వరకు రీచ్ అవుతుంది సార్ అన్నాడు. ఇక అదే మాట ఇక వస్తారని మేము ఎందుకంటే గేట్ వేస్తామనే ఉద్దేశంతో చెప్పిండు. ఇక మాకు అప్పటి వరకు రాలేదు. మరి తెల్లారి వాళ్ళ భార్య ఫోన్ చేసింది, సార్ వచ్చిందా అని. అమ్మ రాలేదురా ఇంకా అని నేను అన్నా. నేనేసరికి ఫోన్ ఎత్తుతా, నేను కూడా చేసిన. ఫోన్ వచ్చేసరికి ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తాలి. ఆమె చేసినప్పుడు రింగ్ ఎత్తలేదట. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి 6:30 ప్రాంతం దాటిన తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా పడి ఉన్నాడు సార్, ఇట్లా వాళ్ళు ఫోన్ ఎత్తి చెప్పి అన్నాడు. నేను చేసినా కానీ నాకు కూడా అదే విషయం చెప్పారు. అదే క్రమంలో ఇక మేము ఇంటికి వచ్చేసాం. అంటే మీకు ఆయన చనిపోయే ముందు మీతో లాస్ట్ కాల్ మీతో మాట్లాడిన అన్నట్టు. చనిపోయే ముందు ఇంటికాడ నిన్న సాయంత్రం మాకు చెప్పింది, వస్తాం సార్ అని చెప్పిండు, నైట్ వస్తా సార్ అని చెప్పిండు. అంటే మీకు సంవత్సరం కాడ నుంచి ఉద్యోగం చేస్తుండే దంతాలపల్లి, మీ ఇంట్లో ఎన్ని రోజులు కిరాయి ఉంటుండు? మరి అక్కడ ఏమైనా మీ ఇంటి పక్కలతో లొల్లి ఏమన్నా అట్లా? ఎటువంటిది ఏం లేదు, అటువంటిది ఏం లేదు. చాలా మంచి వ్యక్తి అతను, చాలా మంచి వ్యక్తి. ఏం లేదు, మన ఇంటికాడనే వచ్చి పడుకుంటాడు, స్నానం చేస్తాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు. అక్కడనే డాక్టర్ ఇస్తే కాబట్టి ఆ పిల్లలతోనే ఉంటాడు, వచ్చి నైట్ వచ్చి పడుకుంటాడు. తినడం కూడా ఇక్కడ ఏం లేదు. అంటే మరి మర్డర్ గురించి ఏమనుకుంటున్నారు పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏమనుకుంటారు అంతా? ఏమనుకుంటారంటే ఇది మర్డర్ జరిగినట్టే అనుకుంటారు కానీ యాక్సిడెంట్ అయితే కాదు. మాకు యాక్సిడెంట్ జరిగిందని మేము ఇటు వచ్చాము. ఇటు చూసేసరికి ఇక్కడ ఏం లేదు. మొత్తానికి ఎవరైతే పార్థసారథి హెల్త్ సూపర్వైజర్ ఉన్నారో అది మాటికి మర్డర్ అయింది, రోడ్డు ప్రమాదం ఎట్టి పరిస్థితులు కాదు. దీనికి సంబంధించి పోలీసు వారు త్వరగా విచారణ చేపట్టి దీనికి కారకులైన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని ఇటు వాళ్ళకి సంబంధించిన బంధువులతో పాటు ఇటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రత్యక్ష సాక్షులు అదే చెప్తున్నారు. మాకు ఇంటి నుండి ఉదయం తెల్లవారుజామున ఎవరైతే పార్థసారథి ఉన్నారో అతను రోడ్డు పక్కన ఒక విగత జీవిగా పడి ఉన్నాడు, దీన్ని మేము గుర్తించాము. దానికి సంబంధించిన సెల్ ఫోన్ మేము లిఫ్ట్ చేసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చాం. దీంతో పాటు డైల్ 100 కూడా సమాచారం అందించారని కూడా ఇటు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తానికి కేసు సంబంధించి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేగన్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీం కూడా రంగంలో దిగి కేసును త్వరగా ఛేదించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. ఇక ఇదే అంశంపై పోలీసులు కూడా స్పందించారు. వారు కూడా సమగ్ర విచారణ జరుపుతామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే డిఎస్పీ మాట్లాడారు, వారు ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. జిల్లాలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పి పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ నడి రోడ్డు పక్కన మిర్చి తోటలో అతికిరతంగా చంపివేయబడ్డ విషయం పట్ల ఇటు పోలీసు వాళ్ళు క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్తో విచారణ చేపడుతున్నారు. ఇటు మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపికా రెడ్డికి సమాచారం అందిన నేపథ్యంలో ఇటు పోలీసు యంత్రాంగం అంతా కూడా స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఇతను ఎవరైతే మృతురాడు పార్థసారథి ఉన్నారో దంతాలపల్లి మండలం మహాత్మారావు జ్యోతిరావు బాపులలో హెల్త్ సూపర్వైజర్ గత ఏడాది క్రితం పనిచేస్తున్నాడు. 2 రోజులు సెలవు దినాలు కావడంతో ఇంటికి వెళ్లి తిరిగి విధులకు హాజరవుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే పోలీసు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణ వేగవంతం చేసి ఇటు కుటుంబంతో పాటు ఇటు కొలీగ్స్తో కూడా విచారణ చేపడుతున్నారు. ప్రత్యేక సాక్షులను కూడా విచారించి ఈ కేసును అప్రమత్తం చేసి తొందరగా విచారించి కేసును ఛేదించే పనిలో పోలీసు వారు ఇప్పుడు ఈ విషయంపై పూర్తి వివరాలు తెప్పడానికి డిఎస్పీ మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం, ఈ హత్య గురించి ఎట్లా ఏ వర్షన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మనకు ఇప్పటివరకు ఏమైనా సమాచారం అలాంటిది ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకు సమాచారం లేదు. ఈ హత్య అని మనకి క్లారిఫై అయింది, కన్ఫర్మ్ అయింది. ఎందుకు జరిగింది, ఎవరు చేశారన్నది కుటుంబ సభ్యులు రావాలి. కుటుంబాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. పోలీస్ యాంగిల్లో సీసీ ఫుటేజెస్ టెక్నికల్ పాయింట్ వెరిఫై చేస్తున్నాం. కుటుంబాలు వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. సార్ ఎట్లా మరి అతను ఏం పని చేస్తాడు, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అతని గురించి? దంతాలపల్లిలోని జ్యోతిరామ్ పోలీస్ స్కూల్లో మిల్ నర్స్గా పనిచేస్తారు. 1 year నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఒకడే ఉంటుండే, ఫ్యామిలీ భద్రాచలం ఉంటారు. అయితే మంచి గుడ్ క్యారెక్టర్ అని చెప్తున్నారు వాళ్ళ స్కూలు కొలీగ్స్ అందరూ కూడా. ఎందుకు జరిగిందన్నది దర్యాప్తు తెలుస్తుంది. ఓకే, రైట్. మొత్తానికి ఏదైతే పార్థసారథి హత్య ఉందో దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతాం. డాగ్ స్క్వాడ్ మరి క్లోజ్ టీం కూడా రంగంలో దింపాం. వీరైనంత త్వరలో కూడా కేసును ఛేదించి దీనికి సంబంధించిన కారకులను కూడా పట్టుకుంటామని కూడా ఇటు డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జిల్లాలో ఈరోజు జరిగిన హత్య మొత్తంలో సంచలనం సృష్టిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు పాల్పడ్డారు. పక్కా ప్లాన్తో గొడ్డలతో నరికారు దుండగులు. ఇక ఆ తర్వాత మిరప తోటలో పడేశారు. తాటి పార్థసారథి దంతలపల్లి స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ గా పనులు నిర్వర్తిస్తున్నారు. ఇక సెలవులు కావడంతో ఇంటికి వెళ్లి స్కూల్ కి తిరిగి వస్తుండగా మాటు వేసి
బలవంతంగా లాక్కెళ్లారు దుండగులు. మిరపతోటలో తలపై గొడ్డలతో నరకడంతో స్పాట్లోనే ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఇక గతంలో కూడా పార్థసారథిపై హత్యాయత్నం జరిగిందంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరుపుతామంటూ ఇప్పటికే పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు.